శ్మశానంలోకి అడుగు పెట్టాలంటేనే అందరూ భయపడతారు. కానీ ఇక్కడ మాత్రం 6 దశాబ్దాలకు పైగా శ్మశానంలోనే దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అది కూడా మన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శ్మశానంలో దీపావళిపై మా S6 స్పెషల్ స్టోరీ. శ్మశానంలో దీపావళి వేడుకలు వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. శ్మశానంలో అడుగు పెట్టాలంటే అందరూ భయపడతారు. కానీ ఇక్కడ మాత్రం 6 దశాబ్దాల పైగా శ్మశానంలో దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. అది కూడా మన తెలంగాణలోనే. మామూలుగా అయితే దీపావళి పండుగ రోజున అందరూ తమ ఇళ్లలో దేవులను పూజిస్తారు. ఇక్కడ మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. శ్మశానంలోని సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు. కరీంనగర్ కార్ఖానగడ్డలోని శ్మశాన వాటికలో 60 ఏళ్ళుగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దీపావళికి వారం రోజుల ముందుండే సమాధులను శుభ్రం చేసి రంగులు వేస్తారు. సమాధులను పూలతో అలంకరిస్తారు. అలా ముస్తాబు చేసిన సమాధుల వద్దకు దీపావళి పండుగ రోజు కుటుంబ సభ్యులంతా వస్తారు. చుట్టూ దీపాలు వెలిగించి తమ వారిని గుర్తు చేసుకుంటారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని వారు చెబుతున్నారు. తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి నైవేద్యంగా సమర్పించి తర్వాత వారిని స్మరించుకుంటూ సమాధుల వద్ద పూజలు చేస్తారు. మామూలుగా అయితే దీపావళి పండుగ రోజున అందరూ తమ ఇళ్లల్లో దేవుళ్లను పూజిస్తారు. ఇంకా కొందరు దగ్గరలోని దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. చనిపోయిన తర్వాత పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. శ్మశానంలోని సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు. జనమంతా లక్ష్మీ పూజ చేసుకుంటే మేము మాత్రం శ్మశానంలో పెద్దల పండుగ చేసుకుంటాం. ఎందుకంటే మా పెద్దల ఆశీస్సుల కొరకు మేము ఇక్కడ దీవెనల కొరకు వచ్చి ఇక్కడ మరి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. గత మా ముత్తాతల నుంచి ఈ ఏమంటారు ఆచారం మొదలుకుంది. దాన్ని వదిలిపెట్టకుండా మేము కానీ మా పిల్లలకు కానీ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ వారికి ఇష్టమైన వంటకాలు తీసుకొచ్చి వాళ్ళకి నైవేద్యం పెట్టి మరియు గత వారం రోజుల ముందు నుంచే ఇదంతా క్లీన్ చేసి సమాధిలో కలర్లు వేసుకొని వారికి కొవ్వొత్తులతోటి పూలతోటి అలంకరణ చేసి బాణసంచకాలు కాల్చుకొని మేము దీపావళి పండుగ చేసుకుంటాం. ఇక్కడ రాష్ట్రంలో నలుమూలల ఉన్న ఎవరైనా పర్లేదు, రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి ఈరోజు వస్తారు. పెద్దల దీవెన తీసుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి మేము ఈ పండుగ చేసుకుంటాం. వ్యవసాయ విస్తరణాధికారిగా గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రతి సంవత్సరము మేము దీపావళిని పురస్కరించుకొని ఇక్కడ సమాధుల దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ మా నాన్నగారి సమాధి, మా నాన్నగారి వాళ్ళ అమ్మ నాన్న అలాగే నా కోడల సమాధి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మేము రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మేము వారికి నచ్చిన వంటకాలు అలాగే డ్రింక్స్ కానీ వాళ్ళకి సమర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి మేము మా దీపావళి పండుగను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో హిందూ శ్మశాన వాటికలో 60 ఏళ్లుగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దీపావళికి వారం రోజుల ముందే సమాధులను శుభ్రం చేసి రంగులు వేస్తారు. సమాధులను పూలతో అలంకరిస్తారు. అలా ముస్తాబు చేసిన సమాధుల వద్దకు దీపావళి పండుగ రోజున కుటుంబ సభ్యులంతా వస్తారు. చుట్టూ దీపాలు వెలిగించి తమ వారిని గుర్తు చేసుకుంటారు. సమాధుల వద్ద పండగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని వారు చెబుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని దళిత సామాజిక వర్గం లోపల దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి దీపావళి రోజు ఇక్కడ సమాధుల్లో పెద్దలందరికీ కూడా దీపారాధన చేసేటువంటి సాంప్రదాయం ఉన్నది. వాస్తవంగా ఇది చాలా ప్రాచీనమైనటువంటి ఒక ద్రావిడ సంస్కృతి. అదేవిధంగా హరప్పా మొహంజోదారోలో కూడా ఆ కాలం నుంచి కూడా బుద్ధుని కాలం నుంచి కూడా ఈ సాంప్రదాయం అనేటువంటి ఉన్నది. హిందూ సాంప్రదాయంలో కూడా
అంటే దీపావళి రోజు ఎందుకు దీపాలు మనం దీపాలు ఎందుకు పెట్టాలి అనేటువంటిది దాని అర్థం ఏంటంటే చాలామంది పండితులు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఏంటంటే పితృ అమావాస్య సమయం లోపల ఏదైతే పితృ ఆత్మలు ఏదైతే భూమండలంలోకి వస్తాయో అవన్నీ కూడా తిరుగు ప్రయాణం చేసేటువంటి రోజు దీపావళి. సో వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తారు కాబట్టి పితృలందరికీ కూడా ఫేర్వెల్ చేసేటువంటి రోజు, ఫేర్వెల్ చెప్పేటువంటి రోజు దీపావళి అనేటువంటిది కూడా మరి మన శాస్త్రాల లోపల ఉన్నది కాబట్టి వారి జ్ఞాపకార్థము వారు వచ్చిన తర్వాత వారికి ఫేర్వెల్ చెప్పడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా, అదేవిధంగా లక్ష్మీ పూజలు, అదే రోజు పితృలకు ఫేర్వెల్ అంటే వారు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ రోజు దీపాలతోని వారికి ఫేర్వెల్ చెప్పాలనేటువంటిది కూడా శాస్త్రాల లోపల ఉన్నది. అందుకే ఇది చాలా ప్రాచీనది. ఎన్నో సంవత్సరాల నుండి మా పెద్దల్ని వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న మా పెద్దల నుండి వస్తున్న దగ్గర నుండి చేసుకుంటున్నాం. ఇది ప్రతి దీపావళికి మా పెద్దలు ఫస్ట్ మా మమ్మీ మా డాడీ వాళ్ళు చేస్తుండేవాళ్ళు. మా నానమ్మ అవుతుంది, తను నానమ్మ మా బాబాయ్ గారు వాళ్ళు చనిపోయినప్పటి నుంచి 23 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం వాళ్ళని గుర్తు తెచ్చుకోనికి వాళ్ళని స్మరించుకోనికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి మా నానమ్మ అండ్ మా వదినలు అన్నలు మా బొమ్మరుదులు అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మేము వాళ్ళను స్మరించుకోనికి చేసుకుంటున్నామండి. ఇది దీపావళి ప్రతిసారి వచ్చి వాళ్ళకు నచ్చిన మన పూజ సేమ్ ఇప్పుడు దేవాలయంలో పూజ ఎలా చేసుకుంటాం, దీపాలు వెలిగించి వాళ్ళకు నచ్చిన ఫుడ్ కానీ వాళ్ళకు ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళతో ఒక 15-20 నిమిషాలు అర్ధగంట వాళ్ళ దగ్గర ఉండి సేమ్ దీపావళిని మేము అందరి ఇంటి దగ్గర చేసుకుంటారు. మేము వాళ్ళు మాతో ఉన్నట్టుగా ఇక్కడనే వాళ్ళతో పాటు ఈ దీపావళిని మేము ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర ఉండి జరుపుకుంటాం మేము. తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేద్యంగా పెడతారు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత వారిని స్మరించుకుంటూ సమాధుల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా తప్పకుండా దీపావళికి అక్కడికి వెళ్తారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేమని, అందుకే పూర్వీకులను స్మరించుకోవడమే నిజమైన దీపావళి అని చెబుతున్నారు. ఎవ్రీ దీవాళికి మేము ఇక్కడ సమాధులలో ప్రతి దీవాళికి ఇక్కడికి వచ్చి మా పెద్దలకి అంటే మామూలుగా వాళ్ళని కలుసుకోవడం అంటే ప్రార్థన చేసుకోవడం కానీ వారికి ఇష్టమైన ఆహారాలు తయారు చేసి వారికి చేయడం జరుగుతుంది. ఇది మాది అంటే మామూలుగా ఇది ఎస్సీ వాళ్ళే అండి. ఎస్సీ వాళ్ళందరూ ప్రతి దీవాళికి వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే మామూలుగా వాళ్ళకి ఇష్టమైన ఆహారం కానీ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అని తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టి కాసేపు ఇక్కడ రిలాక్సేషన్ అయ్యి కొన్ని టపాసులు వేల్చుకొని వెళ్ళిపోతాం. ఇది అనాదిగా మేము జన్మించకముందు నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ దీపావళి సందర్భంగా పెద్దలకు ఆత్మశాంతి కలగాలని ఈ సమాధుల వద్దకు వచ్చి క్రాకర్స్ మరియు దీపాలు ముట్టించి వాళ్ళకు నైవేద్యం పెట్టి మొక్కి ఆరతిచ్చి పోతాం. దీపావళి పర్వదినం సందర్భంగా కరీంనగర్ కార్ఖానగడ్డలోని ఎస్సీ శ్మశాన వాటికలో గత తరతరాలుగా మరి ఇక్కడ ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. తరతరాలకు సంబంధించినటువంటి గోరీలన్నింటినీ కూడా సున్నం వేసి సాపు చేసుకొని వారికి ఏదైతే ఇష్టమైనటువంటి భోజనాలు ప్రీతిపాత్రంగా ఉన్నటువంటి అన్నింటిని కూడా వండుకొని తీసుకొచ్చి మరి అలంకరణ చేసి దీపాలు ముట్టించి దీపావళి పండుగను జరుపుకునేటువంటి సాంప్రదాయం కరీంనగర్ కార్ఖానగడ్డలో ఉంది. కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క పండుగని ఇక్కడ మరి వారి యొక్క తరతరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గోరీల సమక్షంలో మరి చేస్తూ ఉంటారు. దీన్ని మేము పెద్ద ఎత్తున మరి వీళ్ళందరికీ కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారి యొక్క పెద్దలు ఏ విధంగా మరి వారి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి ఉండే వాటి అన్నింటిని కూడా తీసుకొచ్చి దీపావళి పర్వదినం జరుపుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా కూడా దీన్ని మా అంతుగా మరి వచ్చే సంవత్సరం మా సుడాకు సంబంధించి నిధులతోటి ఇంకా దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మేము ముందుకు వస్తాం. తప్పకుండా
వీటన్నిటిని కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు కూడా తప్పకుండా దీపావళికి ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. తమ పూర్వీకులు స్మరించుకుంటారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేమని, అందుకే పూర్వీకులు స్మరించుకోవడం నిజమైన దీపావళి అని చెబుతున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.